మావయ్య, ఇప్పుడు మనం చేసే ప్రయత్నం మీ చెల్లెలి కోసమే కదా. అవునన్న, ఒకవేళ డైరీ అక్కడుంటే అత్తయ్యని బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఇది కూడా దేవుడు చూపించిన దారి అనుకుందాం. ఈ దారిలో వెళ్తే అత్తయ్యని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పదనాన్న వెళ్దాం. మావయ్య, మీరు ఇంకేమీ ఆలోచించకండి. డైరీ ఖచ్చితంగా లాకర్లోనే ఉండి ఉంటుందని నా మనసు చెప్తోంది. పదండి వెళ్దాం. నిజమేనండి, నా ఎడంక నదురుతోంది. ఇదేదో శుభసూచకం అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆ డైరీ ఆ లాకర్లోనే ఉందని నాకు అనిపిస్తోంది. పదండి వెళ్దాం. పదండి. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, మేం వెళ్ళి చూసొస్తాంలే. పదండి మావయ్య. రండి నాన్న. రా మావయ్య, రా రా. రండి. ఇప్పుడు లాకర్ రూమ్ దగ్గర డైరీ తులసి ఆదిత్యలు కనిపించకుండా ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. డైరీ ఉందని తులసికి ఏమాత్రం అనుమానం వచ్చినా మొత్తం ఆరా తీస్తుంది. దానివల్ల మళ్ళీ లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి. ఎలా, ఏం చేయాలి? ఎలా అయినా డైరీ ఆ లాకర్ రూమ్ లో ఉండేలా చూడు స్వామి. అమ్మ గాయత్రీదేవి, నీ పూజా ఫలితం వల్లే మావయ్య కోమాలోంచి బయటకొచ్చారు. అలాగే నీ చల్లని దీవెనలతో ఆ డైరీ దొరికేలా చేసి మా అమ్మ ప్రాణాలు కాపాడు తల్లి. సీక్రెట్ లాకర్లో డైరీ ఉంటే అత్తయ్య కన్న బిడ్డ ఎవరో తెలుస్తుంది. దాంతో సగం సమస్యలన్నీ తొలగిపోయినట్టే. దేవుడా, ఇప్పటి వరకు నేను నిన్నేమీ కోరుకోలేదు. నేను కోరుకున్న ఒకే ఒక్క కోరిక, ఆ డైరీ దొరికేలా చూడు స్వామి. రండి మావయ్య. నమస్తే సార్. నమస్తే. ఏంటి మావయ్య? ఏం లేదమ్మా, ఎంత ప్రయత్నించినా కోడ్ గుర్తుకు రావట్లేదు. ఎంత ప్రయత్నించినా లాకర్ ఓపెన్ కావట్లేదమ్మా. నాన్న, మీరు ఎక్కువగా పోలీస్ ఆపరేటెడ్ కోడ్ పెడతారు కదా, ఒకసారి దాంతో ట్రై చేయండి. అవును మావయ్య, ఆదిత్య చెప్పినట్టు ఒకసారి పోలీస్ కోడ్ గుర్తు తెచ్చుకుని దాంతో ప్రయత్నం చేయండి. సరే. ఎవరో ఏంటి మావయ్య? ఎవరో పిలిచినట్టు చూడండమ్మా. ఎవరు పిలవలేదే. లేదమ్మా, ఎవరో పిలిచారు. సరే, నేను వెళ్ళి చూసిస్తాను. వద్దులే మావయ్య, మేము వెళ్తాం. తులసి,
నాన్నేంటి డైరీ నాకు తులసికి కనపడకుండా దాస్తున్నారు? అంటే తులసి చెప్పినట్టు ఆ డైరీలో ఏదో సీక్రెట్ ఉండుంటుంది. అందుకే నాన్న ఆ డైరీని ఎవరికి కనబడకుండా దాస్తున్నారు. ఎలాగైనా ఆ డైరీని సంపాదించి చదివితే నిజాలు బయటపడే అవకాశం ఉంది. అప్పుడు అత్తయ్య కన్నబిడ్డ ఎవరో తెలుసుకొని అత్తయ్య ప్రాణాలు కాపాడచ్చు. ఎస్. ఓపెన్ అవ్వట్లేదే. బయట ఎవరూ లేరు మావయ్య. లేరా? మరి నాకేంటి పిలిచినట్టు అనిపించిందమ్మా. సరే, ఓపెన్ అయిందమ్మా. మావయ్య లోపల డైరీ తీయండి. ఇదిగోమ్మా, ఇదిగో ఓన్లీ డాక్యుమెంట్సే ఉన్నాయి, చూడు. ఇంకోసారి చూడండి మావయ్య. మీరెప్పుడు డైరీని ఈ లాకర్లోనే పెడతారు కదా. చూడు, ఇవే ఉన్నాయి, ఇందులో ఇంకేం లేవు. డైరీ మిస్ అయిందే. సరే మావయ్య, మీరు డాక్యుమెంట్స్ అన్ని లోపల పెట్టొచ్చేయండి. సరే అమ్మా. పద ఆదిత్య. ఏమైంది? ఇక్కడే పెట్టాను కదా, ఎంత వెతికినా కనిపించట్లేదేంటి? ఇప్పుడెలా? మావయ్య వస్తున్నాను. ఛే, ఎలా మిస్ అయింది? మావయ్య రండి. వస్తున్నాడమ్మా. నాన్న, నన్ను క్షమించు. నిన్ను మోసం చేసి నీ డైరీని దొంగిలించాను. అత్తయ్యని కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాను. ఐఎమ్ వెరీ సారీ. అంటే మా అమ్మ నాన్నలు దుర్గమ్మ ప్రసాదులు కాదా? ప్రియా సాంబయ్యలా? అమ్మ అని ఆప్యాయంగా పిలవాల్సిన మనిషిని అత్తయ్య అని పిలిచానా? ఇంతకాలం కళ్ళ ముందే కన్న కొడుకున్నా
మేమే నీ కన్న తల్లిదండ్రులని చెప్పుకోలేక ప్రియా సాంబయ్యలు ఎంత నరకం అనుభవించారో. తన కూతురు ఎదురుగా ఉన్నా నాన్న అని నోరారా పిలిపించుకోలేక నన్ను కొడుకులా భావించిన మనిషి ఎంత బాధపడ్డాడు. ఇంతకాలం నన్ను తన కన్న కొడుకు అనుకొని ప్రాణంగా పెంచిన తల్లి దగ్గరకు వెళ్ళి నేను నీ కొడుకును కాదు అంటే తను తట్టుకోగలదా? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? మా జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? లాకర్ మొత్తం బాగా చెక్ చేసావా? ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో. నువ్వు డైరీ లాకర్లోనే పెట్టావా లేక ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావా? లేదు బావా, నేను తులసి ఆదిత్య ఆ డైరీ కోసం లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళాం. నేను లాకర్ ఓపెన్ చేసి డైరీని కూడా చూశాను. అది తులసి ఆదిత్యల కంటపడితే మనం ఇంతకాలం దాచిన విషయం వాళ్ళకి తెలుస్తుందనే భయంతో దాన్ని వాళ్ళకి కనిపించకుండా హైడ్ చేద్దామని పక్కన పెట్టాను. నేను తిరిగి చూసేసరికి ఆ డైరీ కనిపించకుండా పోయింది. ఒకవేళ ఆదిత్య గాని తులసి గాని ఆ డైరీ తీసుంటారంట. అసలు ఆ ఛాన్సే లేదు. కానీ ఆ టైంలో వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు తీసే అవకాశం లేదు. ఇప్పుడు ఎలా బావా? అదే నాకు అర్థం కావడం లేదు. పోనీ లాకర్ రూమ్ వాళ్ళకి డైరీ పోయిందని కంప్లైంట్ చేస్తే దొరికే అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ కంప్లైంట్ ఎంక్వైరీ అని తులసికి తెలిస్తే వాళ్లకంటే ముందు తులసి రంగంలోకి దిగి డైరీ ఎలా పోయిందా అని ఆరా తీస్తుంది. అది దొరికే వరకు వదలదు. ఎలా అయినా పోయిందనుకున్న డైరీని తిరిగి సంపాదిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఆ డైరీలో ఏముందో తులసికి తెలుస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది కదా. చూసావా బావా, మనం కొన్ని జీవితాలు బాగుండాలని ఒక నిజాన్ని దాచడానికి ఎంత ప్రయత్నించినా అది ఏదో ఒక మూల నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకేనేమో నిజం నిప్పులాంటిది అన్నారు. ఆ నిప్పు ఎంతమంది జీవితాల్లో చిచ్చు పెడుతుందో, ఎన్ని కాపురాల్ని దహనం చేస్తుందో, ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో తెలియడం లేదు బావా. ఆ డైరీ ఎవరు తీశారో, ఎందుకు తీశారో అర్థం కావడం లేదు బావా. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కానీ అది పొరపాటున మనల్ని శత్రువులా భావించే వాళ్ళకి దొరికినా, మనం ఎవరికైతే దొరకకూడదు అనుకుంటున్నామో వాళ్ళకి దొరికినా చాలా ప్రమాదం. ఆ డైరీ చదివితే ఆదిత్య మీ బిడ్డ అనే విషయం, తులసి మా కూతురనే విషయం అందరికీ తెలిసిపోతుంది. ఒకవేళ ఈ నిజం ఎవరికి తెలిసినా మనం ఇంతకాలం మన మధ్య ఉందనుకుంటున్న నిజం అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు ప్రియా నువ్వు చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది బావా. ఎవరి జీవితాలైతే బాగుండాలని మనం ఇంతకాలం తాపత్రయపడ్డామో వాళ్ళ జీవితాలు అర్థాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంది. అవును బావా, ఇప్పుడిప్పుడే ప్రియని తులసిని అర్థం చేసుకుంటున్న దుర్గమ్మకి ఈ నిజం తెలిస్తే వాళ్ళని ద్వేషిస్తుంది. మీరంతా నా కొడుకుని నా నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటుంది. లేదంటే అందరూ కలిసి నన్ను ఇంతకాలం మోసం చేశారని ఆవేశంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా తీసుకుంటుంది. అప్పుడు లేనిపోని కొత్త సమస్యలు వచ్చి పడతాయి.
అసలే ప్రియ ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటప్పుడు డైరీ పోయిందని తెలిస్తే ప్రియ ప్రాణాలకే ప్రమాదం. నువ్వు చెప్పింది నిజమే బావా. ప్రియకి ఎలాంటి చిన్న విషయం తెలిసినా తట్టుకునే మనిషి కాదు. అందుకే ఈ విషయం ప్రియకి తెలియకుండా జాగ్రత్త పడదాం. ఎట్టి పరిస్థితుల్లో డైరీ పోయిందనే విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. మూడో కంటికి కూడా తెలియకూడదు. ఖచ్చితంగా బావా. ముందు ఆ డైరీ ఎలా మిస్ అయిందో దాని సంగతి చూడు. ఈ విషయం ప్రియకు తెలియకుండా చూసుకునే బాధ్యత నాది. అంటే ఈ డైరీలో ఉన్నదంతా నిజమే అన్నమాట. ఈ డైరీ చదివినా కూడా ఎక్కడో చిన్న అనుమానం ఉండేది, ఇదంతా నిజమా కాదా అని. కానీ ఇప్పుడు ఆ అనుమానం మొత్తం తీరిపోయింది. నేను ఇంతకాలం అత్తయ్య అత్తయ్య అని పిలిచినావిడే నా కన్న తల్లి అన్నమాట. ఏంటి తులసి ఇంత టెన్షన్ పడుతోంది? ఇదెప్పుడు ఇంత కంగారు పడ్డం నేను చూడలేదే. ఎలాంటి సమస్యనైనా చిటికలో ఆలోచించి క్షణంలో పరిష్కరించేస్తుంది. ఎలాంటి అడ్డంకొచ్చినా అవలీలగా ఎదుర్కొంటుంది. అలాంటిది ఎందుకింత తీవ్రంగా ఆలోచిస్తోంది? తులసి, ఏంటత్తయ్యా? ఏంటమ్మా తులసి, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎన్నో ప్రాబ్లమ్స్ని నువ్వే సాల్వ్ చేశావు, కానీ నువ్వేంటి ఇంత మదన పడుతున్నావు? నువ్వింతలా ఆలోచిస్తున్నావంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయ్యుంటుంది. అదేంటో నాకు చెప్పు తులసి. నేను సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను. నేను ఇదివరకు దుర్గమ్మని కాదు కదా. నువ్వు సాయం చేయగలవని నాకు తెలుసు అత్తయ్య. ఈ విషయంలో అందరి సాయం నాకు అవసరం, కానీ ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ఎలా ఈ సమస్య నుంచి బయటికి రావాలో నాకు తెలియడం లేదు. అసలు సమస్య ఏంటే? ఇంతకు ముందు ప్రియా నా కన్న తల్లి కాకపోయినా కడుపులో పెట్టుకుని పెంచింది. నాకు కూతురి స్థానాన్నిచ్చింది. తర్వాత దత్తత తీసుకుని నాకు హక్కు కలిగించింది. హక్కు పొందిన వారికి బాధ్యతలు కూడా ఉంటాయి కదత్తయ్య. బాధ్యతలు నిర్వర్తించినప్పుడే కదా ఆ హక్కుకి ఒక అర్థం ఉంటుంది. కానీ తనే నాకిప్పుడు తల్లి స్థానం అప్పగించింది. ఇప్పుడు తన బాధ్యతలన్నీ నావే కదా. ప్రియ ఆరోగ్య పరిస్థితి నీకు తెలుసు. ఎలా అత్తయ్య? ఇప్పుడు ఎలా తనని రక్షించుకోవాలి? ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నేనే సొంత కూతుర్నయ్యుంటే 1 కాదు 2 కిడ్నీలు ఇచ్చి బతికించుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఒక ఉనికిని కలిగించింది. నాకు తల్లిదండ్రులు లేరు అనే లోటు తెలియకుండా పెంచింది. అలాంటి తల్లి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఇప్పుడు ఆ తల్లిని రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇంకా నాకీ జన్మ ఎందుకత్తయ్యా? తులసి, ఎలా నేను మా అమ్మని బతికించుకోవాలి? మా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంత కఠినమైన మొక్కు మొక్కడానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మొక్కులు తీర్చుకునే సమయమే లేదు. అర్జెంటుగా తన కిడ్నీ మారిస్తేనే గాని తను బతికే అవకాశం లేదు. అదే అత్తయ్య నా టెన్షన్. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు తులసి. దేవుడు దయగలవాడు అంటారు కదా, అలాగే ప్రియ చాలా మంచిది. తన మనసు వెన్నపూస, కల్మషం లేని మనిషి. నలుగురికి సాయం చేయాలనే తత్వం తనది. అలాంటి మంచి మనిషికి అన్యాయం జరగనివ్వడు తులసి ఆ దేవుడు.
తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు, ఆదుకునే మార్గం చూపిస్తాడు. ప్రియ ఈ గండం నుంచి గట్టెక్కుతుందనే నమ్మకం నాకుంది. భారం భగవంతుడి మీద వేసిన బాధ్యతను మనం తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. తను తప్పకుండా తిరిగి మామూలు మనిషి అవుతుంది.